నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా తొలిసారి వెనక్కి తగ్గింది. వివరాల్లోకి వెళితే గతంలో చూసుకుంటే ఇరాన్ నాగరికతను పూర్తిగా నాశనం చేస్తామని చెప్పి గతంలో బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి వెనక్కి తగ్గాడు. ఇరాన్ పైన అణ్వాయుధ దాడి చేసే అవకాశాన్ని తోసిపుచ్చారు. అణ్వాయుధాన్ని ఎవరు ఉపయోగించడానికి ఎప్పటికీ అనుమతించకూడదని చెప్పేసి వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో ట్రంప్ అన్నారు. ఇదిలా ఉండగా 2 వారాల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ తమ ఆయుధాలను కొద్దిగా సమకూర్చుకొని ఉండవచ్చని, అయితే అమెరికా సైన్యం దానిని సుమారు 1 రోజులోనే నిర్వీర్యం చేయగలదని చెప్పి ట్రంప్ అన్నారు. ఇరాన్తో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం ఎంతకాలం వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారని విలేకరులు అడిగినప్పుడు తొందర పెట్టకండి అని చెప్పేసి ట్రంప్ అన్నారు. వారి నౌకాదళం పూర్తిగా నాశనమయ్యింది, వైమానిక దళం పోయింది, వారి విమాన నిరోధక వ్యవస్థ పోయింది. బహుశా 2 వారాల విరామ సమయంలో వారు కొద్దిగా ఆయుధాలు సమకూర్చుకొని ఉండవచ్చు, కానీ ఒకవేళ వాళ్ళు అలా చేసి ఉంటే మేము దాన్ని 24 గంటల్లోనే ధ్వంసం చేసేస్తామని చెప్పేసి నేను ఉత్తమమైన ఒప్పందం చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. నేను ఇప్పుడే ఒక ఒప్పందం చేసుకోగలను, కానీ నేను అలా చేయడం అనుకోలేదు. శాశ్వతంగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. గతంలో మనం చూసుకుంటే కానీ ఇరాన్ మీద అణ్వాయుధాలు అణుబాంబులతో దాడి చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడిన అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం చూసుకుంటే అటువంటి ఆలోచన ఏమీ లేదని చెప్పేసి అణ్వాయుధాలు అణుబాంబులను ఉపయోగించకూడదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నట్లు ట్రంప్ తొలిసారి అయితే ప్రకటించారు. మరి దీనిపైన ఇరాన్ స్పందించాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.